Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పోస్ట్ చేసి. నాకైతే అలా అనిపిస్తుంది. గత లాస్ట్ వీక్ అంతా నేను వీడియో అయితే వ్లాగ్ అంతా అంటే రికార్డ్ చేస్తూ ఉన్నాను కానీ పోస్ట్ అయితే చేయలేదు. ఎందుకునో చిన్న బ్రేక్ తీసుకోవాలనిపించింది అండ్ చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఎందుకని ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలిసిపోద్ది. బట్ కొంచెం బిజీగా ఉండి అసలుకి ఏది అయితే పోస్ట్ చేయలేకపోయాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా పోస్ట్ చేసినవి ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్గా పోస్ట్ చేస్తే అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎవరన్నా చూడలేదంటే ఐకార్డ్స్లో ఇస్తాను, ట్రై చేయండి చూడడానికి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. లైక్ నచ్చుతుంది అని చెప్పి షార్ట్స్ కంటెంట్ కూడా నాకు. అంటే ఇంకా అలాంటి కంటెంట్ కావాలి, అలాంటి షార్ట్స్ కావాలి అంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఐడియాస్, థాట్స్ ఉన్నాయి నాకు మీతో షేర్ చేసుకోవాలి అనేవి. అవన్నీ అయితే ఇలా వీడియోస్ చిన్న అంటే వ్లాగ్ అంటే కొంచెం ఎలాబరేట్ చేసి చేయాలి. షార్ట్ అనుకోండి ఆన్ పాయింట్లో మాట్లాడినట్టు ఉంటుంది. సో అంటే దానివలన నాకు వచ్చే లాభం కూడా ఏముండదు పెద్దగా. అంటే యాడ్స్ ప్లే అవుతున్నాయి, చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, అది ఇది అని అనుకుంటారు కానీ దాంట్లో నాకు వచ్చేది ఏమి ఉండదు అనమాట. ఒక చిన్న హ్యాపీనెస్ అంతే, కనెక్ట్ అయ్యారు అనేది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత. ఇంకా ఇక్కడ వ్లాగ్ వచ్చేసి నేను చాలా డేస్ మిక్స్ చేసి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకరోజు కంటిన్యూస్గా నాకు రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు అనమాట. అంతా బిట్స్ అండ్ పీసెస్గా వ్లాగ్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఇల్లు చాలా రోజుల నుంచి అసలుకి డీప్ క్లీనింగ్ చేయలేదు. సో కొంచెం డీప్ క్లీనింగ్ అనమాట, మరీ టూ మచ్గా కాదు, కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాము అని అయితే అనుకున్నాను. ప్లస్ పిల్లల స్కూల్ రొటీన్ ఒకటి, అండ్ నాకు కూడా మైండ్కి చాలా అంటే లైక్ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నేనే అంటే రిపీటెడ్గానే ఉంటుందా కంటెంట్ అనేది, లేకపోతే కొత్తగా ఏమన్నా చూపిస్తున్నానా ఏం అర్థం కావట్లేదు. ప్లస్ కొన్ని బ్లాగ్స్ నుంచి నాకు అంతగా సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు అనమాట రెస్పాన్స్ చూసి. సో నాకు కొంచెం బ్రేక్ తీసుకుందాం అని అనిపించింది. మెంటల్గా కూడా నేను కొంచెం ఇదవుతాను అని చెప్పి. ఎందుకంటే మనం అంత కష్టపడి కంటెంట్ని పోస్ట్ చేసిన తర్వాత దానికి సరైన రెస్పాన్స్ రాకపోతే బాధగా అనిపిస్తుంది. షార్ట్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ వ్లాగ్స్ రెస్పాన్స్ అయితే నాకు అంత నచ్చలేదు అనమాట. బర్త్డే వ్లాగ్ అయితే మంచిగానే ఇదైంది కానీ మిగిలిన రెగ్యులర్ వ్లాగ్స్ ఎందుకని చూడట్లేదో, ఎందుకని అంత ఇష్టపడట్లేదో నాకైతే తెలీదు. అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోని ప్రతిరోజు స్పెషల్గా ఏదో సినిమా యాక్టర్స్ లెవెల్లో ఫుల్ ఆన్ మేకప్ తోటి లేసిపోతాం అండ్ హ్యాపీగా ఏది కావాలంటే అది కొనేసుకుంటాం, ఏది కావాలంటే అది చేసేస్తాం అనే దీంట్లో ఉండదు కదా లైఫ్ అనేది. చాలా పనులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా నడుస్తూ ఉంటుంది. అందులో మనం పోస్ట్ చేసేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా నేనేంటంటే 3 పిల్లలతోటి ఎలా మేనేజ్ చేసుకుంటాను, నా డైలీ రొటీను, నా వర్క్ ఎలా చూసుకుంటాను, నేను ఎలా ఉన్నాను, అదంతా ఏం తిన్నాం, ఏం వండుకున్నాం, ఇదంతా అయితే షేర్ చేస్తున్నాను. కానీ అదే నాకు అనిపిస్తుంది లైక్ బోర్ కొట్టిస్తున్నానా అని చెప్పి వెనకాల ఒక చిన్న డౌట్ అనమాట. అందుకే నేనే కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. అండ్ ఇంకోటి, ఎలా పడితే అలాగా ఉండిపోయి మొహాన్ని ఇలా పెట్టుకుని నేను అంటే వ్లాగ్స్ అయితే చేయడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు అనమాట, ఇష్టం రావట్లేదు. అలాగా కొంచెం ప్రజెంటబుల్గా ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలి, కొంచెం మంచిగా కనపడాలి. ఎంత కాదన్నా కూడా ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం కేర్ తీసుకోవడం అస్సలకి టైం దొరకదు. నాకైతే నిమిషం కూడా టైం దొరకట్లేదు అనమాట నా గురించి నేను కేర్ తీసుకోవడానికి. ఇది చెప్పటం చాలా అంటే లైక్ కామన్గా అనిపిస్తుంది కానీ నాలాంటి సిచ్యువేషన్లో పాస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అబ్రాడ్లో ఉంటూ ఎలాంటి జీరో హెల్ప్ ఉంటుంది మనకి, మన పని మనం చేసుకోవాలి కాబట్టి
మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకని అంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. మన గురించి మనం ఇవ్వం, మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. అది ఆబ్వియస్లీ ఏ తల్లన్నా చేసే పనే. సో నేను అంతే, వీళ్ళ గురించి చూసుకుంటాను, నా పిల్లలు అనుకుంటూ నా గురించి నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాను. అండ్ మోస్ట్లీ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది, నాకు నేను ఏమన్నా చేసుకుంటున్నాను మీ టైం అని అంటే కనుక అది వ్లాగింగే అనమాట. అదొక హ్యాపీనెస్, అదొక సాటిస్ఫాక్షన్. ఏంటి అంటే నేను బాగానే చేసుకుంటున్నాను, బాగానే కేర్ తీసుకుంటున్నాను, నన్ను నేను ఇది చేసుకుంటున్నాను అనమాట, వ్యాలిడేట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను బాగా చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ ఇస్తుంది అనమాట నాకు. ఇట్లా వీడియోస్ బ్లాగ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటూ అలా చెప్పుకుంటూ ఉంటే అదొక ఆనందం అనమాట. ఇంకా అందుకని నా గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఇలా చెయ్యాలి అనేది అనుకుంటా. అదొక మెంటల్లీ అదొక ఏమంటారు పీస్ని ఇస్తుంది అనమాట. అందుకని నేను కొంచెం హ్యాపీగా ఉంటానని చెప్పి ఏది పడితే అది వీడియో తీసి ప్రతి చిన్న విషయం, అది వాడు ఏ మైల్ స్టోన్ అయినా కానివ్వండి, వీళ్ళతో ఆడేదైనా కానివ్వండి, నేను ఏం చేస్తున్నాను, ఏదైనా కొత్తగా చేస్తున్నానంటే అదైతే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా, చాలా డేస్ నుంచి వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుతున్నాను. వెళ్ళాలనుకుంటాం, అదేంటో అసలుకి అది అవ్వదు. ఇంకా ఎలా అయినా కూడా ఈ వీకెండ్ అయితే వెళ్దాము అని అనుకున్నాము. బట్టలు ఇన్ని మడత పెట్టినంతసేపు నా మైండ్లో అదే తిరుగుతుంటుంది అనమాట. అసలు చాలా పాడైపోతాయి మన బట్టలు, మామూలు పెద్ద మెషిన్స్లో ఇక్కడ కింద వేసేస్తూ ఉంటే ఎలా పడితే అలా నలిగిపోతాయి అనమాట. ఇంక మనం ఎట్లా అయినా కూడా ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో. ఇట్లాంటి మనం రోజు వాడే బట్టలు ఇట్లా బేసిక్వి ఇంట్లో వేసుకుంటే బెటర్ అబ్బా అని చెప్పి అనుకుంటా ఉన్నాను, మడతలు పెట్టుకుంటూ. 2 full bags ఆఫ్ క్లోత్స్ అనమాట. ఈయన మోసుకుని తీసుకుని వెళ్ళి ఉతికి తీసుకుని వస్తే అవన్నీ మడత పెట్టి ఎవరి దాళ్ళకే సార్ట్ అవుట్ చేయడానికి చుక్కలు కనిపిస్తాయి. పైగా ఇంట్లో అన్ని రిపేర్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్స్. లైక్ దీని షెల్ఫ్ ఇరిగిపోయింది అనమాట, బట్టల షెల్ఫ్, అదొకటి ఫిక్స్ చేశారు. అండ్ బ్లాక్అవుట్ కర్టన్స్ తీసుకున్నాం కదా, అది ఏమైందంటే పాప రూమ్లో ఇంకా మా మాస్టర్ బెడ్రూమ్లో ఫిక్స్ అయితే చేసాం కానీ అది పడిపోయింది. అంటే దిగట్లేదు అనమాట, కాంక్రీట్ వాల్ అయి ఉండేసరికి. పాప రూమ్లో చాలా ఇంకా అసలు పెట్టలేదు, అలా పక్కన పెట్టి ఉంచాం. అది ఇంకా ఫిక్స్ అవ్వాల్సింది ఉంది. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక పని అనమాట. ఇంకా నేను పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇడ్లీయే. దోశలు వేసుకోవచ్చు కదా, వేరేవి ఏమన్నా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ తప్పట్లేదు. ఇడ్లీయే నాకు మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఈజీగా అయిపోయే పని అనమాట. లేదు, నువ్వు నుంచో, అక్కడ నుంచో, నువ్వు వెళ్ళి ఆడుకో, ఫ్రీగా ఆడుకో. వెళ్ళిపోయింది అక్క. మళ్ళీ సడన్గా వస్తుంది, మళ్ళీ పరిగెడతావు, పడిపోతావు, చెప్తున్నా ముందే. వచ్చేస్తుంది బాబోయ్. మరి కదలలేని పరిస్థితే తల్లి. జస్ట్ ఇమాజిన్ అండి, ఇంతమందికి దోశలు వేసుకుంటూ నుంచోవాలి. చిన్నోడు అసలు కొన్నిసార్లు ఆగడు, కొన్నిసార్లు ఆగినా కూడా నేను అంతసేపు నుంచుని వేయలేను. నాకు చాలా తొందరగా టైర్డ్ అయిపోతున్నాను అనమాట. నాకు తెలుస్తుంది అది టైర్డ్నెస్. ఈవినింగ్ అయితే నాకు ఒంట్లో ఓపిక ఉండట్లేదు అసలు ఏ పని చేయడానికి. అండ్ నేను ఇక్కడ కొన్ని ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో. లైక్ నేను అసలుకి స్క్రబ్ వాడి ఎన్నాళ్ళు అయింది తెలుసా. అసలుకి స్క్రబ్ అసలు ఈ సమ్మర్ నేను యూజువల్గా ఎవ్రీ సమ్మర్ స్క్రబ్స్ యూజ్ చేస్తాను, అలాంటిది ఈసారి అసలు తీసుకోలేదు. సరే ఇంకా
కొంచెం మంచిగా ఏమంటారు ప్యాంపర్ చేసుకోవాలి మనల్ని మనం అన్నట్టుగా ఇంక ఇవైతే తెప్పించాను. ఈ నీవియాది చాలా అంటే చాలా బాగుంది. ఇన్స్టెంట్గా డిఫరెన్స్ తెలిసిందనమాట. ఈయనకి మా పెద్ద బాబుకి వాడితే ఒక ఫేస్ వాష్ అండ్ 2 స్క్రబ్స్ తెప్పించాను అమెజాన్ నుంచి. చాలా అంటే చాలా బాగున్నాయి. హిమాలయాది ఎలాగో తెలిసిందే, నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా అదే వెరైటీ వాడేదాన్ని, హిమాలయ ఆప్రికాట్ స్క్రబ్బే వాడేదాన్ని. ఇంకా వేరే ఏది నాకు పడేది కాదు అంత ఈజీగాని, చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో లక్కీగా ఇక్కడ కూడా అదే దొరికింది, ఇంకా అదే తెప్పించాను అనమాట. అది చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడున్నా ఉండండి, నేను అసలు ఫస్ట్ షాక్ అయిపోయాను అమెజాన్లో అవైలబుల్ ఉంది అని చూసి. సో దొరకంగానే అమ్మాయి అనుకుని అయితే అది ఆర్డర్ చేశాను. అండ్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. జస్ట్ 1 వాష్కే చాలా డిఫరెన్స్ ఉంది నివియాదైతే. మా పెద్దోడికి ఈయనకి వాడుకోమని చెప్పి ఇచ్చా అనమాట. ఇంకా నా బుర్రకి తగ్గట్టుగా క్లైమేట్ కూడా లాస్ట్ వీక్ అంతా వర్షంగా ఇలా మబ్బుగా, సరిగ్గా ఎండ లేదు, అప్పుడప్పుడు అలా వస్తుంది 1 మినిట్ అలా వెళ్ళిపోద్ది అనమాట. చాలా తిక్కగా ఉండింది. ఇలాంటి క్లైమేట్ చూస్తే ఇంకా పిచ్చి పుట్టుద్ది. కాస్త ఎండగా ఉంటే ఏంటంటే ఆ బ్రైట్నెస్కి మన బుర్ర కూడా కొంచెం వైటమిన్ డి తీసుకుని కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా మబ్బుగా ఉందంటే అసలుకి మన బుర్ర మనం చేసే పనులు కూడా అట్లానే ఏడిసొస్తాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా పొద్దుండే లేచి నాతో పాటే లేచిపోతున్నాడు ఈడో ఆల్మోస్ట్. లేచిపోయి ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు అట్లానే మెలుకుని ఉంటాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ ఈ కాఫీ ఇల్లంతా ఇది వచ్చేస్తుంది అనమాట. బ్రూ అయ్యేటప్పుడు స్మెల్ ఎంత బాగుంటుందో అసలు పొద్దున్నే. అబ్బో ఏది ఆక్టోపస్? అదేనా? ఏది? కొరికి అమ్మ, కొరికి కొట్టు, కొరికి. అమ్మ నన్ను కాదురా, దాన్ని కొరకమన్నారా? దాన్ని కొరకమన్నా. మరి మంకు ఏది? మంకు ఏ మంకు ఎక్కడుంది? బుల్లి మంకు ఏది? బుల్లి మంకు చూపించమ్మా. బుల్లి మంకు చూపించు. బుజ్జి మంకు ఏది? దాన్ని పీకద్దురా కన్నా అలాగా. హాయ్ అయ్యా హాయ్ అని అయ్యా. హాయ్. వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్రైడే ఎప్పుడు వచ్చుద్దా అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో అందరము కలిసి కూర్చోవచ్చు, సాయంత్రం అయితే కొంచెం ప్రశాంతంగా ఫ్యామిలీ టైం గడపచ్చు అని. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటాం అలాగా. కాకపోతే ఏంటంటే తొందరగా పడుకుని పోవాలి కదా స్కూల్కి వెళ్ళడానికి. సో అంత టైం ఉండదు అనమాట, ఎక్కువసేపు ఉండం. ఇంకా ఫ్రైడే వచ్చింది. ఆ వీక్ మధ్యలో ఒక మ్యాచ్ కూడా ఉండింది అనమాట. SRH వాళ్ళది సూపర్ ఆడారు అసలు. అండ్ సండే మ్యాచ్ అయితే అదిరిపోయింది. మేము అంటే చాలా అన్లక్కీ, అది కంప్లీట్గా చూడలేకపోయాం మ్యాచ్ని. ఏంటి నేను మళ్ళీ చెప్తాను. ఇంకా ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ డే జరుగుతుంది అనమాట. మా పెద్దోడిది స్పోర్ట్స్ డే అయింది. దాంట్లో మా పెద్దోడికి 3rd ప్లేస్ వచ్చింది ఆర్చరీలో. నిజం చెప్పు. వెళ్ళి కూర్చో అని అంటున్నావు. సూపర్ తల్లి. అదే ఇవాళ వెళ్ళకపోయాడు ఉంటే ఎంత పని అయ్యేది చూసావా. వెళ్ళావు కాబట్టి సరిపోయింది. ఆడు మానేద్దాం అనుకుని, నువ్వు మానేద్దాం అనుకుని ఇది వచ్చిండేది కాదు. ఇంతకీ ఇది ఎందుకు ఇచ్చారు ఇప్పుడు? ఇదే ఇది నేను క్లాస్ లో బాగా చేస్తున్నాను. వెరీ గుడ్ తల్లి, ఇట్లానే చేయాలి మంచిగా. ఇప్పుడు నాకు 2 వచ్చినాయి.
అందరికి ఒక్కటే ఇది నాకు చూపించావా లేదా ఇంతకీ? నాన్నకి చూపించాను. అదనమాట, పిల్లలిద్దరూ సైలెంట్గా తీసుకుని వచ్చి ఇలా సర్ప్రైజ్ చేశారు నన్ను. చాలా హ్యాపీ అయిపోయాను నేను. ఫ్రైడే నాకు ఎందుకనో మంచిగా తయారవ్వాలి అని అనిపించింది. అండ్ నాకే తెలుస్తుంది వెయిట్ లాస్ చాలానే అయ్యాను అని చెప్పి. చాలానే అంటే ఎంత అనేది కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇంట్లో వెయిట్ మెషిన్ పని చేయట్లేదు. సో నేను చెక్ చేసుకోలేదు అనమాట. బట్ నాకైతే ఇంచెస్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, బట్టలు లూజ్ అవుతున్నాయి అనమాట. ఇంకా సరే, ఈ టాప్కి ప్యాంటు, కాటన్ ప్యాంటు నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో పట్టలేదు. ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వాటర్ ఇది ఉంటుంది కదా, సో అప్పుడు పట్టలేదు. అండ్ లక్కీగా ఆ రోజు పట్టిందనమాట. నాకు ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను. ఇంకా సరే, ఇంకా ఇవాళ కుర్తా పైజామా వేసుకోవాలి అని చెప్పి మంచిగా తయారై ఏదో ఎక్కడికో వెళ్తున్నాను ఫంక్షన్కి అన్నంత లెవెల్లోని తయారైపోయి కూర్చున్నాను. పిల్లలకైతే అలా నన్ను చూసారంటే చాలా ఇష్టం అనమాట. లైక్ అమ్మ అలానే ఉండమ్మా, నైట్ కూడా అట్లానే పడుకో అని అంటారు నన్ను. ఇంకా ఇద్దరు తీసుకుని వచ్చి ఇలా సర్ప్రైజ్ చేస్తారు. మా పెద్దోడికి 3rd ప్రైజ్ రావటం ఆర్చరీలో పెద్ద షాకింగ్ విషయం. ఇంకా ఇది స్టార్ ఆఫ్ ద వీక్ 2nd టైం వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చింది, అది కూడా మీతో షేర్ చేశాను. సో ఇది మళ్ళీ 2nd టైం అనమాట. ఇంకా ఇట్లానే రావాలమ్మా, ప్రతిసారి ఇట్లానే రావాలని చెప్తా ఉన్నాను. చాలా తిడుతుంటాను, చదువు 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 అని చెప్పి. చదువు ప్రతిరోజు చదవరండి ఇక్కడ. అంటే లైక్ వాళ్ళకు ఉండేది కూడా అట్లానే ఉంటుంది. వీళ్ళు ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వరు, ఎప్పుడు వీక్కి 1 హోంవర్క్ అట్లా ఇస్తారనమాట. సో ఎక్కువ హోంవర్క్స్ కూడా ఇవ్వకపోయేసరికి వాళ్ళు పుస్తకాలు తీయడం చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇంట్లో. బేసికల్లీ స్కూల్లోనే సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది, సగం కాదు సగం పైన నాలెడ్జ్ స్కూల్లోనే నేర్చేసుకుంటారు. ఇంకా ప్రత్యేకంగా కూర్చోపెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్స్ టైంలో కొంచెం చదివితే చాలా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఏం తింటున్నానంటే, మా పెద్దోడికి స్పోర్ట్స్ డే అయిందని చెప్పాను కదా, సో వాళ్ళు ఏంటంటే లంచ్ ప్యాక్ చేసి వెళ్ళారంట. ఏంటమ్మా నచ్చిందా కుట్టాడు నీకు? ఏ కుట్టాడు? అయ్యా అయ్యా ఇటు చూడు, నచ్చిందా నీకు? లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళారంట. వాడు కంప్లీట్గా తినకుండా నా కోసం తీసుకుని వచ్చాడు. అండ్ వాళ్ళ చెల్లి కోసం కొంచెం కొంచెం తింటాం కదా అన్నట్టుగాని. అది బేస్గా ఎలా ఉందంటే సబ్బులాగా ఉందన్నమాట అంతే. ఇంకా దాంట్లో వెజ్జే, నాన్ వెజ్ ఏం లేదు. అండ్ ఇంకా పెద్ద డ్రిల్లర్ తీసుకోవాల్సి వస్తుంది, కాంక్రీట్ దిగట్లేదు డ్రిల్లర్ మామూలు మన దగ్గర ఉన్నది అని అన్నాను కదా. సో అది ఆర్డర్ చేశాను అనమాట. బాష్ది పెద్ద డ్రిల్లర్ ఆర్డర్ చేశాను. సూపర్ డ్రిల్లర్ అండి, అది భలే పని అయిపోతుంది. ఇంకా అదైతే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట. అది వచ్చింది ఫ్రైడేనే. కాకపోతే ఏంటంటే అప్పటికి చాలా పనులు ఉన్నాయి. అట్టపెట్టలన్నీ డిస్పోజ్ చేయడానికి బయలుదేరుతున్నారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకో అట్టపెట్టు వచ్చింది. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి అట్టపెట్టి తీసుకుని వెళ్తున్నారు. అన్నీ కలిపి వెళ్ళి పడేద్దాం అని చెప్పి. ఇక్కడ ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే అన్నీ నార్మల్ చెత్తలో వేయలేం, దానికే సార్ట్ అవుట్ చేసి వేయాలన్నమాట. ఆ రూల్ ఫాలో అవ్వకపోతే మాది అదో తలకాయ నొప్పి. ఇంకా అవన్నీ తీసుకుని అయితే వెళ్ళారు పడేయటానికి. అండ్ మేమేంటంటే సాటర్డే ఫుల్ క్లీనింగ్ పని పెట్టుకున్నాను నేను ఫాస్ట్గానే. సండే చాలా పనులు ఉన్నాయి, ఎందుకు ఏంటి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే వాషింగ్ మెషిన్ చూడడానికి బయలుదేరాము. అది అంటే లైక్ మేము చూసుకున్న మోడల్ ఒకసారి మనకి ఇండియన్స్కి ఎలా ఉంటుందంటే థాట్ ప్రాసెస్, మనం డైరెక్ట్గా మెషిన్ని చూసి అది ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా ఉంది చూడడానికి, అవన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టుగా అనుకుంటాం కదా. సో అదే ఉద్దేశంతో అయితే వెళ్ళాం అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే వేర్ హౌసెస్లో వాషింగ్ మెషిన్స్ పెట్టరంట. అది పెట్టినా కూడా అట్టపెట్టెల్లోనే ఉంటాయంట, ప్యాకింగ్లోనే ఉంటుందంట. అది ప్యాకింగ్ తీయరట. సో వెళ్ళినా కూడా వేస్టే.
మా ఇంటి దగ్గర ఉన్న వేర్ హౌస్లో అయితే అది లేదు, డిస్ప్లేకి అసలు పెట్టరంట, డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడమే. సో అది తెలిసింది ఆడికి వెళ్ళిన తర్వాత అంత కష్టపడి. సరేలే ఇంకా ఏం చేస్తాము, ఎలాగో వచ్చాం కదా, పిల్లలకు బట్టలు కూడా తీసుకోవాలన్నమాట. మా పెద్దోడికి హోలీ కమ్యూన్ అనిపిస్తున్నాం కదా, సో ఈ థర్స్డేనే అది. సో దానికి వైట్ది ఏదన్నా తీసుకోవాలి. సో వైట్ షర్ట్ ఒకటి తీసుకుందాం, కొత్తది ఆల్రెడీ ఉంది కానీ కొత్తది తీసుకుంటే బాగుంటుంది కదా, మంచిది కదా అన్నట్టు, చాలా ఇంపార్టెంట్ డే కదా వాడికి. సో అలాగా H&Mకి అట్లా వెళ్దాము అని చెప్పైతే సోలంటున్నాకు బయలుదేరాం అనమాట. అంత కష్టపడి అంత దూరం వెళ్తే తెలిసింది ఏంటయ్యా అంటే అక్కడ డిస్ప్లేలో వాషింగ్ మెషిన్ లేదు అన్న విషయం. బట్ ఆర్డర్ ఎలా చేయాలి అండ్ ఎలా ఉంటుంది ఏంటి, వచ్చి ఫిక్స్ చేస్తారా వాళ్ళు, మనమే చేసుకోవాలా, ప్లస్ లిఫ్ట్ లేదు కదా, పై వరకు తెచ్చుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 90 kgs ఉండొచ్చు సుమారు ప్యాకింగ్ అంతా కలిపి. సో ఎట్లా వాళ్ళు తీసుకుని వస్తారా, వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారా టాయిలెట్లో, ఎన్ని డేస్ పడుతుంది, అవన్నీ అయితే కనుక్కొని అయితే వచ్చామన్నమాట. ఇంకా ఈ షాప్లో ఏంటంటే చాలా వరకు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైసెస్కి ఉన్నాయి అన్నమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు నెట్ ఆన్ నెట్ స్టోర్కి, సో ఫస్ట్ టైం వెళ్ళి చూశాను, షాక్ అయిపోయాను, చాలా నచ్చింది నాకు. సో ఏదన్నా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఏదైనా కొనాలి అంటే కనుక ఇక్కడికి వెళ్ళటం మేలు, చాలా బెటర్ ప్రైసెస్లో అండ్ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకు తెలియక వేరే వేరే వాటికి వెళ్ళిపోతాం కానీ ఆ రోజు మాకు అర్థమైంది. సో బాగుండింది, ఇంకా అన్నీ చూసుకుని ఓకే ఇంతెంత ఉన్నాయి, అవసరమైనవి తీసుకోవాలని అనుకున్నాం కానీ అక్కడ ఏమీ అంత మేము కొనగలిగేంత ఏం లేవు అనమాట, అంత అవసరమైనవి ఏం లేవు. సో చాక్లెట్స్ ఒక 2 తీసుకున్నాము. ఇంకా H&Mకి వచ్చి వాడికి ఒక వైట్ షర్ట్, ఇగోండి సమ్మర్ కదా ఈ క్యాప్స్ తీసుకున్నాం అనమాట. మా కుట్టోడికి కూడా ఒక క్యాప్ తీసుకున్నాము. అసలు ఒక్క సెకండ్ కూడా దాన్ని ఉండనీయట్లేదు, ఎలా అయినా దాంతో ఫోటో తీయాలి అని నేను తిప్పలు పడతా ఉన్నాను. ఎలాగోలో అయితే ఫోటోలు తీసాలండి, అవైతే మీతోటి షేర్ చేస్తున్నాను, ఎండింగ్లో ఉంటాయి. సో ఇదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath